ఏపీలో మళ్లీ పవర్ షేరింగ్ పై కొత్త ప్రచారం ప్రారంభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను బయటపెడుతున్నారు కొందరు. కర్ణాటకలో పవర్ షేరింగ్ నేపథ్యంలో ఇక్కడ కూడా జరగాలన్న విన్నపాన్ని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా చేస్తూ వస్తున్నారు. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ కులంతో పాటు తన సీఎం పదవి కోసం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాపులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపుల ఆకాంక్ష తీరుతుందని కొందరు ప్రచారం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. మరి అటువంటిది తనను 2019లో ఎందుకు ఓడించారు అంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇప్పుడు పొత్తిచ్చిన కావాలి. ఆ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారంలో జన సైనికులు పాల్గొనవద్దని పవన్ స్పష్టమైన పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై రకరకాల చర్చ నడుస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. 2023లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే అనుభవజ్ఞులైన సిద్ధరామయ్య వైపు అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. అయితే తన దూకుడుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు డీకే శివకుమార్. అయితే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం చేశారు. అప్పట్లో 2.5 ఫార్ములాతో ముఖ్యమంత్రి పదవి షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన 2.5 సంవత్సరాలకు సిద్ధరామయ్య రాజీనామా చేయాలి. కానీ ఆయన 6 నెలలు అధికంగా పాలించారు. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారు. అయితే కర్ణాటక మాదిరిగా ఇప్పుడు ఏపీలో కూడా పవర్ షేరింగ్ కావాలనేది సోషల్ మీడియా వేదికగా వస్తున్న డిమాండ్. ఏపీలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఇప్పటి మాట కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తామని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే 15 సంవత్సరాల పాటు కూటమి నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేల్చి చెప్పారు. తమ ప్రయత్నం రాజకీయం కోసం కాదని రాష్ట్ర అభివృద్ధి కోసమని పలుమార్లు తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి అనే మాట వినబడిన ప్రతిసారి పార్టీ శ్రేణులకు సర్దుబాటు చేశారు. లేనిపోని ప్రకటనలు వద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తన ఆదేశాలను పాటించని వారు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పారు.